అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కథలో నేను చెప్పేటువంటి మా తాత మనవడు కథల్లో చూపించినవన్నీ కల్పిత పాత్రలే. వాస్తవంగా రియల్ స్టోరీని కల్పిత పాత్రలు, కల్పిత ప్రదేశాలు, కల్పిత విధంగా ఇవన్నీ సూచిస్తున్నాను. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాత మనవడు కథల్లో మనవడు అంటాడు, తాతయ్యని నేటి మానవుడి కథలు చెప్పు తాత అన్నాడు. నేటి మానవుల కథలు చెప్పు తాత అంటే అంటే పురాణాల్లో కథలు ఉన్నాయన్నీ చదివాము. నేటి మానవుల చరిత్రను చరిత్రను కథల రూపంలో చెప్పమంటే తాత అంటాడు, మనోడా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మేనారెడ్డి అనే ఒక అమ్మాయి ఉన్నింది, మైనర్ అమ్మాయి. ఆ అందమైన ఆ అమ్మాయి మొదటి నుంచి మొండి పట్టుదల, మరొకటి పద్ధతి ఉండేవి. ఆ గ్రామం అంతా మరొకటి పద్ధతిలో కష్టజీవులు అయినప్పటికీ వెన్నలాంటి మనసుతో ఎవరు ఆకలితో ఉన్న ఆ గ్రామంలో వచ్చిన వారికి అన్నం పెట్టేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఉమ్మడి కుటుంబంలో వలస వచ్చినటువంటి వాళ్ళు పాలకులు, ప్రజలు, వలస వచ్చిన ప్రజలు, నాయకులు వారి ప్రయోజనాల కోసం ఆ ఉమ్మడి కుటుంబాలు చుచ్చుబెట్టి చిన్నాభిన్నం చేసి ఒకరి భూములు ఒకరికి ఈ విధంగా అంటగట్టి రికార్డులు తారుమారు చేసి ఒకరి భూములు ఒకరికి అంటగట్టి ఒక్కొక్కరికి సంబంధం లేకుండా పేదవాళ్ళుగా నిరుపేదలుగా చేశారు. అయితే విడిపోయిన కుటుంబంలో నుంచి ఒక కుటుంబంలో ఒక అందాల సొక్క అయినటువంటి మేనారెడ్డి అనే అమ్మాయి పుట్టింది. ఆ పాప పుట్టిన వెంటనే అన్యాయాల్ని ప్రశ్నించడం, భూముల విషయంలో అన్నని తమ్ముడు, తమ్ముడు అన్నని, చెల్లిని అక్కని, అక్కని చెల్లిని మోసం చేయడం చూసింది. చూసిన వెంటనే ప్రశ్నించడం మొదలుపెట్టినాక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రోజైనా మేము కాజేసిన భూములు ఇబ్బంది వస్తుందని చదువుని ఏదో విధంగా చెప్పేసి అమ్మాయిని చదువును మానిపిస్తారు. అయితే భూములు కాజేసిన వారు ఇదంతా విని చదువును మానిపించిన తర్వాత చుట్టూ పక్క ఊరు పోయేసి ఏదో ఒక చేతి పని నేర్చుకోవాలని పోయింది. పోయిన తర్వాత అక్కడ నేర్చుకుంటున్న సమయంలో ఒక ఉద్యోగం వచ్చేసి, ఒక ఆఫీసర్ వచ్చేసి ఆ అమ్మాయిని చూసి అమ్మాయికి నేర్పించేటువంటి టీచర్ని ఉపయోగించి ఎలాగైనా అమ్మాయిని పట్టణం పంపించండి అని చెప్పేసి నచ్చచెప్తాడు. ఉద్యోగం ఇస్తాము, మంచి భవిష్యత్తు అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక ఆఫీసరు అమ్మాయిని ఒప్పించి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి నేను కొంతకాలం ఒక ముసలావిడ గదిలో బంధించి ఉంచి ఈ విధంగా ఈరోజు అని చెప్పుకున్న నెలలు గడిచిన తర్వాత ఈ విధంగా అమ్మాయి నిలదీసేసరికి అమ్మ ముసలావిడ సమక్షంలో తాలిగట్టి నా భార్యని చేసుకుంటున్నా అని చెప్పి తాలిగట్టి భార్యని చేసుకున్న తర్వాత అక్కడ ఇక్కడ వాళ్ళు అతను ఉన్నటువంటి డబ్బులని తెచ్చి ఒక కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత గర్భవతి అయిన తర్వాత ఈ విధంగా నిలదీసింది. నాకు ఉద్యోగం లేదు, నువ్వేం జీతం డబ్బులు ఇవ్వడం లేదని నిలదీస్తే ఆ అమ్మాయిని అతను చిత్రహింసలు పెట్టి, మానసిక హింసలు పెట్టి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అమ్మాయిని పంపించి అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం మొదలుపెట్టాడు. బ్యాడ్ చేసిన తర్వాత మామూలుగా ఒకరోజు కొట్టడం కూడా కొడితే కేసులు పెట్టినా తీసుకోడు. కేసులు పెడితే తీసుకోకపోతే అతను అంటాడు అమ్మాయితో, నువ్వు కేసులు పెడితే ఇక్కడ పట్టణంలో ఎవరు తీసుకోరు, పట్టణంలో అధికార బలం ఉండాలి, రాజకీయ బలం ఉండాలి, ఆర్థిక బలం ఉండాలి, ఒక యూనియన్తో సంబంధాలు ఉన్నాయి, యూనియన్లో 10 మంది సభ్యులు నీ వెనకాల రావాలి, అంతేగాని తీసుకోరు. మేము యూనియన్లో ఉన్నాము, మా యూనియన్ ఏది చెప్తే అదేను. ఇంతకుముందు యూనియన్లు న్యాయపరంగా ఉండేవి, ఇప్పుడు యూనియన్లు కూడా ఎవరు పక్క బలం ఉంటే వాళ్ళ పక్క మాట్లాడుతున్నారు, రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి లేవు అని చెప్పి అమ్మాయిని బెదిరించేసి కొంతకాలం కాపురం చెప్పి ఒకసారి గర్భం తీసేసి మళ్ళీసారి గర్భం చేసి ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు. ఒక రోజు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ అవతల ఇంకా ఇతనికి ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పేసి ఆ ఫోన్లో మాట్లాడడం చూసి విని నిలదీసిన తర్వాత ఇతర మనసులో ఓహో ఈయన నాకు పెళ్ళైన విషయం తెలిసిపోయింది, ఏ రోజైనా ఇబ్బంది కేసు పెట్టద్దనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇంకా హింసపెట్టి టార్చర్ పెట్టి అనేక విధంగా మానసికంగా హింసపెట్టడం మొదలుపెట్టాడు. పట్టణంలో ఎవరైనా అన్యాయాలు ప్రశ్నిస్తే, అన్యాయాలు కానీ తెలుసుకుంటే ఈ విధంగా హింసపెడతారనే విషయం ఆ అమ్మాయికి తెలియదు. ఆమెను కొంతకాలం తర్వాత తన ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళని పిలిచి మీ ఏ విధంగా నీ అమ్మాయిని లేకుండా చేయాలి, నా కపరానికి స్విచ్ పెడుతుంది, నా కుటుంబంలో స్విచ్ పెట్టద్ది అని చెప్పేసి అతన్ని ఒప్పించి అతన్ని వాళ్ళ ఊరికి పంపిస్తాడు. పక్కనే ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి దగ్గర చోటుకు పంపించి పోయిన తర్వాత తీసుకుపోయిన అతను తన భార్యల సమక్షంలోనే ఆ అమ్మాయిని మీద చేయి వేస్తానే ఆ అమ్మాయి వెనకాల ముసలావిడ కూడా పోయింది. ముసలావిడికి సరిగా కళ్ళు కనపడక ఆమెను ఏం జరుగుతుందో తెలియక ఆ ఆడవాళ్ళు ఈ భర్త ఇద్దరు కలిసి అమ్మాయిని చంపబోతే పరిగెత్తుంటే చివరికి అమ్మాయి చనిపోయిన తర్వాత తరవడం చూసింది, కానీ చనిపోయిన విషయం ఆ ముసలావిడికి తెలియక ఏదో మామూలుగా వీళ్ళు చనిపోయిన తర్వాత ఆ విధంగా ఆత్మహత్య చేసుకునింది.
అని చెప్పేసి ప్రచారం చేసి అన్ని వ్యవస్థల్ని సంస్థలను మేనేజ్ చేశారు. అప్పటికే గర్భవతి అని తెలిసిన తర్వాత ఆ విధంగా ఏ విధంగా మేనేజ్ చేశారో తెలియదు, కానీ కేసు అవుతుందనే ఉద్దేశంతో ఆయన కూడా నా భార్య అని చెప్పేసి రికార్డులు సృష్టించి న్యాయస్థానాన్ని నమ్మించి మోసం చేశారు. అయితే మామూలుగా పబ్లిక్లో మాత్రం అమ్మాయి ఈ విధంగా తిరుగుబోతూ అని చెప్పేసి ప్రశ్న పెళ్లి చేసుకున్న భర్త తర్వాత చంపిన వ్యక్తి భర్తను రాయించుకొని ఈ విధంగా ఎన్ని సమస్యలను వ్యవస్థలను మేనేజ్ చేశారంటే ఆ విధంగా పట్టణంలో రాజకీయ పలుకుబడి ఆర్థిక పలుకుబడి లేకపోతే ఎలాగా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవడం మొదలుపెట్టారు. పబ్లిక్ సపోర్ట్ లేదు, అధికార సపోర్ట్ లేదు, పొలిటికల్ సపోర్ట్ లేదు, ప్రతిపక్షం సపోర్ట్ లేదు. ఇంకా అమ్మాయి జీవితం కంచికి పోయింది, ఒంటరిగా కుక్కకు పోయినట్టు కాటికి పోయింది. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని చెప్పేసి తాత మనవడితో చెప్తే, మనవడు ఇంత జరుగుతుందా పట్టణాల్లో, ఇంకా ఎందునైనా ఇంకా చూడు పట్టణంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అన్యాయాలు కానీ ప్రశ్నిస్తే చెప్పినట్టు వినకపోతే విన్నా ఏదో గిల్లినా గిచ్చినా కొట్టినా తిట్టినా ఏదొచ్చినా భరించాల్సిందేను, వాళ్ళు మోసం చేసినా మనం భరించాల్సిందేను. మనము నిమిత్త మాత్రమే పట్టణంలో ఏం జరిగినా నీతి నిజాయితీ ధర్మం ప్రకారం నువ్వు మాట్లాడడానికి లేదు, మౌనంగా మోసం చేసుకుంటూ పో. నువ్వు మోసం చేసే నిధుల్ని కొద్దిపాటు వినీళ్ళు ఖర్చు పెట్టు, వినీళ్ళు లీటర్లు ఖర్చు పెట్టు, పెట్టిన ఖర్చులు నువ్వు అడగగాకు, అడిగితే నీ మీద నింద వేస్తారు, నిన్ను బారిచిన చేస్తారు అని చెప్పేసి తాతయ్య మనవడు చెప్తాడు ఇట్లా జరుగుతుందని. ఈ విధంగా ఎన్నో జీవితాలను మామూలు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు అని చెప్పేసి ఏముండవో ఇవి రికార్డులుగా పరిమితము, ఏ నిబంధన మీకు వర్తించదు. దీని జనబలము ధనబలము రాజకీయ బలము అధికార బలం ఉంటేనే ఇవన్నీ వర్తిస్తాయి, కానీ మిగిలిన వారికి వర్తించవు నాయన. వెళ్ళి వర్తించగా ఎంతోమంది నిరసన తెలియజేసి ఎంతోమంది మానసికంగా హింసబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా పేదరికమైన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా పట్టణం వచ్చే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించాలి నాయన. పట్టణం పోవడం ముఖ్యం కాదు, పట్టణం పోయే ముందు అక్కడ ఏం జరుగుతుంది, ఈ చరిత్ర ఏంది అవన్నీ తెలుసుకొని పోవాలి. బానిసగా పని చేసుకున్నామా దొరికిన రోజు తిన్నాము అనుకుంటే ఈ మామూలుగా పోయినప్పుడు మిలిటరీలోకి పోతే ఈ విధంగా ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడాలో. పట్టణంలో పోయే ప్రతి వ్యక్తి కూడా అక్కడ న్యాయము ధర్మము అనేటువంటి ప్రశ్నించకూడదు నాయనా, ప్రాథమిక హక్కులు రాజ్యాంగం అని ప్రశ్నించకూడదు నాయనా. ఈ విధంగా మామూలుగా వాళ్ళు మోసం చేసినా ఇరుక్కితే ఇరుక్కో, వాళ్ళు హింసబెడితే ఇరుక్కో. ఈ ఉద్యోగాల్లో కూడా సీనియర్ జూనియర్ అనేది మాట్లాడగాకనైనా సీనియారిటీ జూనియర్ అనేది మాట్లాడితే ఈ విధంగా వాళ్ళు పర్మనెంట్ అవుతారు, వీళ్ళు మిగతా వాళ్ళు పర్మనెంట్ చేయరు, బానిస సేవ చేయించుకుంటారు. వెనక ముందు అనేది ఉండదు. బలం ఉందా లేదా, ఆర్థిక బలము రాజకీయ బలము ధన బలము అనేది చూస్తారు. పబ్లిక్ పట్టణంలో బయటకు ఎవరు రారునైనా పబ్లిక్ వచ్చేసి మాట్లాడే స్థితి పట్టణాల్లో ఉండదు, ఎందుకంటే వాళ్ళ జీవితాల మీద ఏ ప్రభావం పడుతుందో అని చెప్పేసి తాత మనవాడికి చెప్తే, పట్టణంలో ఎంత జరుగుతున్నప్పుడు ఈ పరిష్కరించలేనప్పుడు దేశాన్ని ఏం కాపాడుతారు, రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు, ప్రజల్ని ఏం కాపాడుతారు తాత అని మనవాడు అడిగితే, నాయన నువ్వు చిన్న వయసు నీకేం తెలియదు నాయన అంటే, లేదు తాత నాకు కూడా చెప్తే కదా నేను ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా నేను లీగల్గా ఏ ఉద్యోగం పొందాలని నాకు ఇప్పటి నుంచే నాకు చెప్పాలి తాత అంటే, నాయన ఇవన్నీ ముందు నువ్వే తెలుసుకోవాలి, నేను చెప్తే నీ మనసులో గాయమవుతుంది. కాబట్టి సమాజంలో నీకు తటచ్చించిన విషయాల ప్రకారం ఆలోచించి నిర్ణయం తీసుకునైనా యువకాలు నువ్వు ప్రశ్నించిన నువ్వు ఒంటరి వాడిని అవుతావు. ఇదంతా మాకుమ్మడిగా జరిగే దాడిది. ఈరోజు కాశ్మీర్ సమస్యలో ఏ విధంగా మాకుమ్మడి దాడి జరిగిందో, పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా మాకుమ్మడి దాడి జరిగిందో, మానవుల మీద ఒక మతాన్ని దెబ్బతీయడానికి ఇంకో మతాన్ని వాడతారు, ఒక పార్టీ వ్యక్తిని మోసం చేయడానికి ఇంకో పార్టీ వ్యక్తులను ఉపయోగించుకుంటారు. పట్టణాల్లో ఇదే జరుగుతుంటుందనైనా. కాబట్టి పట్టణాల్లో పోయే ప్రతి వ్యక్తి ఈ విధంగా జాగ్రత్త ఉండాలి, ఈ యొక్క మైనారెడ్డి లాగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పేసి సందేశం ఇచ్చాడు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మానవత్వం అనేది రోజు రోజుకి ఈ విధంగా పట్టణాల్లో రోజు రోజుకి దిగజారుతుందా అనేటువంటి సందేశం ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.